పంచాయతీ ఎలక్షన్లకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నా కానీ ఒక సాధారణ మానవుడికి, వేరే కులస్తుడికి వాడి పదవి లేకుండా అయిపోతుంది. అంటే బీసీలో ఎన్ని కులాన్ని కలిపేశావు? 10 కులాలు 20 కులాలు కలిపావు. బీసీ అన్న పేరు ఎత్తితే అందులో ఒక చెట్టు బజ్జీ వాడో, లేకపోతే ఏ మగ్గాలను వేసేవాడు, ఏ కమ్మవాడో పైకి వస్తున్నాడు. ఎందుకు? వాడి దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాడు పోటీకి వచ్చి వాడు డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చాడు కానీ పోటీలో నిలబడుతున్నాడు, నెగ్గాపోయినాడు. ఇవన్నీ కాకుండా మనకి పంచాయతీ ఎలక్షన్లో ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్లో డబ్బు ఖర్చు అవ్వకుండా చేసుకోవాలంటే నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపించున్నాను. ఎలాగంటే ప్రతి కులం వాడు కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండాలి కాబట్టి ప్రతి కులం వాడికి ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఎలక్షన్ అన్నది మొత్తం ఈ ఉన్న ఎలక్షన్ అంతా రద్దు చేసేసి ఒక్కో కులానికి ఒక్కో సంవత్సరంలో 25 కులాలున్నా 10 కులాలున్నా 10 కులాలుంటే 10 సంవత్సరాలు రిటర్న్ మళ్ళీ వచ్చేలాగా, 20 కులాలుంటే 20 సంవత్సరాలు మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా ఏం చెయ్యాలి అంటే ఒక కులమోడికి నీ కులంలో మీకు మేము ఇచ్చేసాం అధికారం, మీ కులంలో మీరు ఎన్నుకోండి అని చెప్పి ఎలక్షన్ పెట్టాలి. ఎక్కడ? ఒక్క పంచాయతీ దగ్గర ఒక్క కులమోడిని కేకేసి ఆ కులమోడిని ఎవడన్నా నేను ఒక కులమోడే ఒప్పుకోడు, నా కులంలో నేను ఉంటాను అంటారు. అంటే ఎందుకు? సపోజ్ ఇప్పుడు బీసీ కులం అనుకో, చెట్టు బజ్జీల కులం, ఎవరికొకటి కేకేసి సీట్ ఇచ్చామనుకో ఇంకో నలుగురు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఆడికి ఇచ్చేదేంటి నాకు కావాలి, ఆడికి ఇచ్చేదేంటి నాకు కావాలి, ఆడికి ఇచ్చేదేంటి నాకు కావాలని 10 మంది నిలబెడతారు. ఆ 10 మంది నిలబడకుండా ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు ఒక చెట్టు బజ్జీ కులానికి నువ్వు ప్రెసిడెంట్ పదవి ఇచ్చావనుకో, ఆ చెట్టు బజ్జీ కులం వాళ్ళనే ఓటేయమని చెప్పాలి. వాళ్ళు 10 మంది నిలబడ్డా 20 మంది నిలబడ్డా కేవలం ఎవరు నిలబడతారో చెట్టు బజ్జీ కులం వాళ్ళే నిలబడతారు. అప్పుడు అందులో కావాల్సిన వాడిని కులం వాళ్ళే ఎన్నుకుంటారు. ఆడు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా చెట్టు బజ్జీల మధ్యలోనే ఖర్చు పెట్టుకుంటారు తప్ప మరొక వేరే కులం వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. అది అలాగా నీ ప్రెసిడెంట్ పదవులు ఉన్న ఈ సమస్య తీరిపోతుంది. ప్రెసిడెంట్ పదవులకి నీకు ఓటింగ్ వేయించాలి, ఈ కమిటీ పెట్టాలి, ఇవన్నీ ఏముండవు ఇంకా నీకు. ఆ విధంగా చేస్తే ప్రజల్లోనే కాదు మీకు మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది ఏంటంటే ఏ కులమోడికైనా సరే మనం ప్రెసిడెంట్ పదవి ఇచ్చేటప్పుడు వాడికి డైరెక్ట్గా ఇవ్వకుండా వాడి కులమోళ్ళ మీద వదిలేసామనుకో వాడి కులమోళ్ళే ఓటేసుకుంటారు. ఎవరిని నెగ్గించుకోవాలో వాళ్ళ కులంలో 10 మంది ఉన్నా 2 ఉన్నా వాళ్ళని నెగ్గించుకుంటారు. అప్పుడు నీ ఎలక్షన్ కమిషన్ ఇదంతా కూడా నీకు డబ్బు మిగిలిపోద్ది, జంజేటు తగ్గిపోద్ది. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లని ప్రెసిడెంట్ల కోసం మీరు మళ్ళీ ఎలక్షన్ పెడుతున్నారు. కొన్ని కోట్లు ఖర్చు అయిపోతుంది కదా, ఆ కోట్లు తప్పించడం కోసమే, ఖర్చు అవ్వకుండా ఉండటం కోసమే నేను మాట్లాడతాను తప్ప మరి ఇంకోటి ఏమీ లేదు. ఏ జిల్లాలోనైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే ఏం చేయాలి? ప్రతి ఒక్కడికి ఇవ్వాలి అవకాశం, ప్రతి కులమోడికి ఇవ్వాలి. ఏంటి? ప్రెసిడెంట్ అవ్వే అవకాశం. ఇప్పుడు బీసీ అంటున్నారు, బీసీలోను ఒక చెట్టు బజ్జీ ఓడును, లేకపోతే ఒక కమ్మోడును, లేకపోతే ఎవడో నిలబడుతున్నాడు తప్ప గొల్లోళ్ళు, లేకపోతే మంగళోళ్ళు, లేకపోతే కొమ్మరోళ్ళు, ఇలాగే లేకపోతే ఎరకలోళ్ళు వీళ్ళు నిలబడతా ఆస్కారం ఉండలేదు కాబట్టి ప్రతి ఒక్క కులమోడికి ఇచ్చే అవకాశం ఇలాగ ఇచ్చామనుకో మనం ఆ కులంలో వాళ్ళే వాడిని ఎన్నుకుంటారు. ఆ కులమోడే అక్కడ ప్రెసిడెంట్గా ఉంటాడు. కతిమా నెంబర్లు అంటారా? అప్పుడు మళ్ళీ అందరూ నెంబర్లు ఎలా పెట్టాలి? ప్రతి ఒక్క కులంలోనూ ఒక్కో నెంబర్ ఇవ్వాలి. ప్రతి ఒక్క కులంలోనూ ఎన్ని నెంబర్లు కావాలో అన్ని నెంబర్లు ఇచ్చామనుకో ఆ కులం వాళ్ళు అలాగ ఆనందిస్తారు. ఆ కులంలో ఆ నెంబర్లు కూడా ఎవరి కులంలో ఎవరికి ఇస్తారో వాళ్ళే ఓటేసుకోమన్నారు. అప్పుడు నీకు ఎలక్షన్ బడ్జెట్ అసలు ఖర్చు అవ్వకుండా మొత్తం తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది అంటే నీ మీద ఉండే భారమే ఉండదు. వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళే నెగ్గించుకుంటారు. ఈ విషయం మీకు అర్థమవుతే మీకు మంచిదని నేను చెప్తున్నాను.